మార్నింగ్ ముఖ్య పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు ఈనాడు ప్రధానంగా సంస్కరణ కొనసాగిస్తామంటూ ప్రధాని మోదీ చెప్తున్నటువంటి మాటలనే హైలైట్ చేస్తోంది బ్యానర్గా ఈనాడు. ఇక అదే కథనానికి అనుబంధంగా ప్రభుత్వం సూచించిన తర్వాతే సిఫార్సు చేశామంటూ ఆర్బీఐ నిన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి తేల్చెప్పినటువంటి అంశం. ప్రభుత్వ సూచనల మేరకే నోట్ల రద్దు కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నది ఆర్బీఐ చెప్పినటువంటి మాట. ఈ అంశమే రాజకీయంగా దుమారం రగుతోంది. ఆ అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. అలాగే నల్లధనం 4 లక్షల కోట్లు రంగంలోకి దిగిన ఈడీ సిబిఐ అన్న వార్తను కూడా హైలైట్ చేస్తుంది. నల్లధనం దాదాపుగా 4 లక్షల కోట్ల వరకు లెక్కల్లో బయటపడుతోంది. దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కునేటువంటి ప్రయత్నంలో ఉన్నాయి సిబిఐ ఈడీ అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధాని మోదీకి కథనాన్ని. ఇక దీంతో పాటుగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పూర్తి మద్దతు అన్న వార్తని కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి మద్దతుని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు పేజీలో. ఇక ఈ వార్తలో ఓవైపులా ఉంటే మరొక ముఖ్యమైనటువంటి అంశం నోట్ల జాగు ఇక్కట్ల సాగు అంటూ నోట్ల రాక సాగు ఏ రకంగా ఇబ్బందులు పాలైంది, వ్యవసాయ రంగం ఏ రకంగా ఇబ్బందులు పడుతోంది, బ్యాంకుల చుట్టూ తప్పని తిరుగుళ్ళు, ఇంకా 13 లక్షల హెక్టార్లో సాగే లేదు అన్న వార్తను హైలైట్ చేస్తుంది. వైపు డిజిటల్ ఎకానమీ అని సంస్కరణలు కొనసాగిస్తామని ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రకటనల వైపు రైతాంగం పడుతున్నటువంటి కష్టాలు, ఇంతవరకు నోట్లు అందక సాగు ప్రారంభం కానటువంటి అంశం 13 లక్షల హెక్టార్లో ఇంతవరకు సాగుకు సంబంధించినటువంటి జాడే లేదు అన్న వార్తను కూడా ఈనాడు పేజీలో చెప్తోంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు వస్తే సీమకు గుండె కోట అన్న శీర్షికతో గండికోట నుంచి ఈరోజు పులివెందులకి నీరందుతున్న కార్యక్రమం. ఆ అంశానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి బ్యానర్గా. అలాగే అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రకటన అవినీతి సొమ్మును రాబడతారంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రకటనను కూడా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. సంస్కరణలపై ముందుకే అంటూ ప్రధాని మోదీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే సీమ నీటిపై వీధి నాటకం అన్నది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. వైఎస్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను గేట్లెత్తుతున్నారు చంద్రబాబు నాయుడు అన్నది ఈరోజు సాక్షి ప్రధానంగా బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. వైఎస్ హయాంలోనే పూర్తయినటువంటి ప్రాజెక్టులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గేట్లెత్తి హడావిడి చేస్తున్నారు అన్నది ప్రధానంగా ఈ కథనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మాట. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా నిన్న కర్నూలు వేదికగా రైతు భరోసా యాత్రలో ప్రతిపక్ష నాయకుడు జగన్ చెప్పినటువంటి మాటలు. పాలనకు బాబు యోగ్యుడైనా 3 ఏళ్లలో ఒక్క హామీని కూడా బాబు నెరవేర్చలేదు అన్నది జగన్ ప్రధానంగా చేస్తున్నటువంటి అభియోగం. అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి. ఇక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. రద్దు నిర్ణయం కేంద్రానిదే, పార్లమెంటరీ కమిటీ ముందు ఆర్బీఐ ఒప్పుకోలు అన్నది ఈరోజు నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. పార్లమెంటరీ కమిటీ ముందు పీఏసీ ముందు స్పష్టంగా ఆర్బీఐ చెప్పినటువంటి అంశం. ఇదంతా కూడా కేంద్ర నిర్ణయమే, మాకేం సంబంధం లేదు, ఒక రోజులోనే మేము నిర్ణయం తీసుకున్నాము, కేంద్ర సిఫార్సుల మేరకు అన్నది ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట నోట్ల రద్దుకు సంబంధించి అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తే. ఇక దీంతో పాటుగా 10,000 మెగావాట్లతో సిద్ధం, వేసవి అవసరాలకు ట్రాన్స్కో సమాయత్తం అవుతోంది అంటూ రాబోయేటువంటి కరెంటు కష్టాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా యాసంగి పంటను దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్కో ఏ రకంగా సమాయత్తం అవుతుంది అన్నది కూడా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తున్న మరొక ముఖ్యమైన అంశం. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు గౌతమ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, కమ్మపాటి రామ్మోహన్ రావు టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు తిరుపతి నుంచి మనకు లైవ్లో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా మనతో పాటు. ముందుగా ఈరోజు సీమకి నీళ్లు అందుతున్నటువంటి వ్యవహారం, ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు హయాంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పి అధికార పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంటే వైఎస్ హయాంలో పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఈరోజు చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తుతున్నారు అన్నది ప్రధాన ప్రతిపక్షం జగన్ చేస్తున్నట్టు అభియోగం. స్టార్ట్ చేస్తే ఇప్పుడు మురళి గారు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కొన్ని వాళ్ళు మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ గత ప్రభుత్వం నిజంగా ఇరిగేషన్ మీద కనుక వాళ్ళు మొత్తం డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టారని అన్నారో అది పెట్టుంటే ప్రాజెక్టులు ఎప్పుడో కంప్లీట్ అయిపోయి ఉండేవి. కానీ ఆ డబ్బులో 80% వీళ్ళే తినేశారని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టులన్నీ అట్లా ఉండిపోయినాయి. రెండోది, ఏదైతే కాలువలు తవ్వారు కానీ డ్యాములు లేవు. ఈవేళ మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఒక జలదీక్ష పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈవేళ ఇంతకుముందు మాటలకే పరిమితమై ఉంది రాయలసీమ రత్నాలసీమ అని. కానీ ఆ రత్నాలసీమగా చేయాలనే ఉద్దేశంతో ఒకటి వర్షపు నీరుని ఏ విధంగా ఆదా చేసుకోవాలి, 2 మనకున్న వనరుల సమీకరించి ఏదైతే ఉందో ఈ యొక్క అనుసంధాన నదులు తీసుకెళ్ళి అందులో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క గండికోట పథకానికి ముఖ్యంగా 6 టీఎంసీ వాటర్ వస్తోంది. దీనివల్ల దాదాపు 47,500 ఎకరాలు నీటి సాగు అక్కడ జరుగుతుంది. 693 కోట్ల అనుకున్నారు. ఇప్పటికే
దాదాపు 793, 690 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. పులివెందులకు నీళ్ళు ఇస్తామంటే ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే అధికారం ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు, పట్టం కట్టున్నారు. ప్రాజెక్టులు మీరు ప్రారంభించవచ్చు, కానీ మేము యుద్ధ ప్రాతిపదిక మీద మేము కంప్లీట్ చేస్తున్నామే. మీరు వాటర్ ఇస్తానన్నప్పుడు ఆహ్వానం పలకాల్సింది పోయి మీరేదో ప్రచారం చేసుకుంటున్నారు ఇవంటున్నారంటే దీన్ని బట్టి ఏంటంటే అభివృద్ధి అనేది వద్దు. అభివృద్ధి వస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదు. ఆ దృక్పథంతో ప్రతిపక్షాలు పనిచేస్తూ ఉంటే ఆల్రెడీ ఆ ఉనికిని కోల్పోతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలకి, రాజకీయాలు పక్కన పెట్టండి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. కానీ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ రోల్ ప్లే చేయటం వల్ల ఈవేళ మనకి దానివల్ల వచ్చేది ఏంటంటే మన బ్రాండ్ దెబ్బతింటుంది కానీ ఉపయోగం ఉండదు. మేము ఒక పథకం ప్రకారం వెళ్తున్నాం, 5 సంవత్సరాలు మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చున్నారు. ఈ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. పోలవరం అవ్వచ్చు, పట్టిసీమ కంప్లీట్ చేశాం. అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని మరి రాయలసీమలో మన అనంతపురం జిల్లాలో ఒక ప్రాజెక్టు, ఇక్కడ మన కర్నూలులో ప్రాజెక్టు, ఇది చేస్తూ ఉన్నాం. మొత్తం 6-7 ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేస్తున్నాం. దీనివల్ల రాయలసీమకి ఇవ్వటం వల్ల త్రాగునీరు, సాగునీరు, అదేవిధంగా 640 గ్రామాలు ఇవాళ లబ్ధి పొందుతాయి. 2 కాన్స్టిట్యున్సీలు పులివెందుల, జమ్మలమడుగు. పులివెందులో 2 మండలాలు, జమ్మలమడుగులో 1 మండలం. దీనివల్ల అక్కడ ప్రజలు మనం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా 13 జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే వీళ్ళకి ప్రతిపక్షాలకి ఏం అభివృద్ధి వద్దు, లేకపోతే మా కాలంలో చేసాం, మీ కాలంలో నిజంగా చేస్తుంటే ప్రాజెక్టులు ఎప్పుడో కంప్లీట్ అయిపోయి. ఇంకోటి మురళి గారు ఇక్కడ ఒకటి తోటపల్లి రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు కాబట్టి వాళ్ళు కంప్లీట్ చేయాలి వాళ్ళ పీరియడ్లో. కానీ అది మళ్ళీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్ చేశారు. మేము అట్లా చుట్టాల ఎవరు ఫౌండేషన్ వేశారా, ఎవరి కాలంలో ప్రారంభించారా కాదు, 13 జిల్లాలని సమగ్రంగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలు ఏదైతే వాగ్దానం చేశామో ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్తున్న విషయంలో మీ హయాంలో మొదలుపెట్టి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేస్తున్నట్టు వైఎస్ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులకి శంకుస్థాపన చేస్తుండొచ్చు, కానీ ఈరోజు పూర్తి చేస్తోంది, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని కంప్లీట్ చేస్తోంది మేమే అన్నది అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? నేనన్నా మాట్లాడింది మీరు భాస్కర్ రెడ్డి గారు మాట వినబడుతుందా మీకు? వినపడుతుంది, చెప్పండి. అన్నా నేను రామ్మోహన్ రావు అన్న చాలా సీనియరు, చాలా పెద్దవారు, వారు ఒకటి వాస్తవాన్ని అంగీకరిస్తారన్నమాట నేను అనుకుంటా. ఎందుకంటే ఉన్న వాళ్ళలో కొంచెం పెద్ద మనిషిగా మేము కూడా చూస్తాం ఆయన ఏంటంటే ఈరోజు వాళ్ళు ఎలా చేస్తున్నారు. మొట్టమొదటి అంటే ఈరోజు పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా మాకు పులివెందులకు నీళ్ళు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, 47,000 ఎకరాలకు ఇస్తున్నాం అంటున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు నీళ్ళు ఇవ్వడానికన్నా ముందు వర్క్లు చేసింది ఎవరు అని అడుగుతున్నా. ఒకప్పుడు మా రాయలసీమకి ప్రధానమైనది GNSS, గాలేరు నగర్ సుజలా స్రవంతి. ఈ GNSS పథకంలో ఇది మొట్టమొదటి ఈ యొక్క గండుకోట పథకమే లేదు. ఈ గండుకోట పథకాన్ని గండుకోట పథకం రాజశేఖర్ గారు ప్రారంభం చేశారు. 837 కోట్ల రూపాయలతో గండుకోట ఎత్తిపోతల పథకం కావచ్చు, 1466 కోట్ల రూపాయలతో గండుకోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పథకం కావచ్చు రాజశేఖర్ గారు ప్రారంభించి సుమారుగా పూర్తి చేశారు. కొద్దిగా పెండింగ్ పనులు మటుకు దాంట్లో ఉన్నాయి. ఈ కొద్దిగా పెండింగ్ పనులు ఉన్నప్పుడు ఈరోజు ఏమైంది, రాజశేఖర్ గారి ఉద్దేశం ఏంది, సుమారుగా 6 TMCల వాటర్ని పైడిపాలు రిజర్వాయర్లోకి గండుకోట ద్వారా ఎత్తిపోసి దాని ద్వారా హిమ్మకుంటం సంపుకు తరలించి అక్కడి నుంచి 3 మండలాలకు సింహాద్రిపురం కావచ్చు, కొండాపురం కావచ్చు, వీటికంతా కూడా ఇవ్వాలనే ఆలోచనతో రాజశేఖర్ గారు ప్రారంభం చేశాడు. సుమారు 660 కోట్ల రూపాయలు రాజశేఖర్ గారు ఖర్చు చేశారు. తను ఖర్చు చేసినది కిరణ్ కుమార్ రాజశేఖర్ గవర్నమెంట్లు కొంత ఖర్చు చేసినాయి. చేసిన తర్వాత ఒక రకంగా పనులన్నీ అయిపోయిన తర్వాత బ్యాలెన్సింగ్ వర్కులు చేయకుండా ఈరోజు పంప్ ఆన్ చేస్తాను అంటున్నారు. ఓకే, ఇదే పని 2014లో కూడా చేశారు. అప్పుడున్నటువంటి కోన రఘువన్ సంథింగ్ కలెక్టర్ ఉన్నారు కడప జిల్లాలో. ఆ కలెక్టర్ 2014 ఇదే రకం నీళ్లు కూడా వదిలాడు ఎక్కడికి, మన పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా ఈ మండలానికి. మళ్ళీ ఆగిపోయినాయి వర్షాలు రాకపోవడం, మళ్ళీ ఇప్పుడు ఎత్తిపోతల పథకం చేస్తామంటున్నారు. మేమన్నది ఏంటంటే ఈరోజు పులివెందులకు పంపుతున్నటువంటి నీళ్లు ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ఈ పథకాన్ని శంకుస్థాపన చేసి ఈ పథకాన్ని పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నాడా, రాజశేఖర రెడ్డి గారే లేనటువంటి GNSS పథకంలో దీన్ని యాడ్ చేసి పైడిపాలెం రిజర్వాయర్ ద్వారా గండుకోట పథకాన్ని దాన్ని ఇంక్లూడ్ చేసి తను ఖర్చు పెట్టి చేసినటువంటి పనుల్ని ప్రారంభం చేస్తున్నాడా, ఒకటి ఆయన చెప్పాలి. రెండోది మన వాళ్ళు చెప్తుంటారు రాయలసీమ గురించి. శ్రీశైలం రిజర్వాయర్లో 844 అడుగులు నీళ్లుంటే మాకు నీళ్ళు ఇమ్మని చెప్పారు.
ఈరోజు పోతిరెడ్డిపట్టి రెగ్యులేటర్ ద్వారా ఈరోజు 884 అడుగులు నీళ్లు ఉన్నాయని చెప్పి కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ వైఎస్ఆర్లో నిజంగానే కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ప్రాజెక్టుల కోసం పెట్టి ఉంటే ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయి ఉండేవి అన్నది వారు చేస్తున్నటువంటి మాట. అదంతా కూడా ఆ రోజు అవినీతి పాలైంది, అందుకోసమే ప్రాజెక్టులు పూర్తి కాలేదంటున్నారు రామ్మోహన్ గారు. రెండోది కూడా మురళి గారు చెప్పండి. అలా ఉన్నాను రామ్మోహన్ ఒకే మాట్లాడతా. మా జిల్లా మా రాయలసీమకు 4-5 ప్రాజెక్టులు ముఖ్యమైనవి. ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, శ్రీశైలం రిజర్వాయర్, తెలుగుగంగ, మాకు వెలుగొండ ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు మాకు మెయిన్గా ఉంది. అంతే కదండి, మాకున్న బెనిఫిట్లు 5. 40 టీఎంసీలతో కూడినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ 6 లక్షల ఎకరాలకు మాకు నీళ్ళు వస్తుంది. దీని కేటాయింపు అన్న 6,850 కోట్లు అన్న దీని కేటాయింపు. ఈ 650 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారు 4,013 కోట్ల రూపాయలతో వర్కులు పూర్తి చేశారు. అంద్రినేవా గాలేరు నగర్కి వచ్చేటప్పటికి 4,940 కోట్ల రూపాయలతో పెడితే 3,916 కోట్ల రూపాయలతో ఆయన ఆల్రెడీ వర్కులు పూర్తి ఇరిగేషన్ లెక్కలు. మిగిలింది వచ్చి 235 కోట్ల 2 లక్షల ఎకరాలకి సుమారు. తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్ట్ వస్తుంది. శ్రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 1,60,000 ఎకరాలు మాకు నీళ్ళు వస్తుంది. 1,60,000 ఎకరాల్లో 2,100 కోట్ల రూపాయలు దాని ప్రాజెక్ట్ అంచనా వేస్తే రాజశేఖర గారు ఉన్నప్పుడు 1,892 కోట్ల రూపాయలు వర్కులు పూర్తి చేశాడు. సుమారు 200 కోట్లు మిగిలింది. లాస్ట్ తెలుగుగంగ వచ్చే కొందకి 38 టీఎంసీల వాటర్ వస్తుంది మాకు. ఈరోజు తెలంగాణకు తమిళనాడుకి ఇస్తున్న వాటర్ కూడా ఇది. అందులో నుంచి రాయలసీమకి వచ్చే వాటర్. అందులో 452 కోట్ల బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి. 2,854 కోట్ల రూపాయలు ఆయన పూర్తి చేశాడు. వెలుగొండ వచ్చి 43.5 టీఎంసీల వాటర్ అన్న 5,150 కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు అంచనా వేస్తే 4,753 కోట్ల రూపాయలు రాజశేఖర గారు ఖర్చు చేశారు. మిగిలింది 390 కోట్లే. నేను అనేది ఏంటంటే ఇక మొత్తం కలిపితే 1,300-1,400 కోట్ల రూపాయలు వర్కులు పెండింగ్ ఉన్నాయి. 1,650 కోట్ల రూపాయలు మీరు పట్టిసీమకు పెట్టామన్నారు. ఈ పట్టిసీమకు పెట్టినటువంటి 1,650 కోట్ల రూపాయలు ఇదంతా కూడా వరద నీరు, అంటే ఫ్లడ్ వాటర్ మీద డిపెండ్ అయింది పట్టిసీమ. అదేదో మీరు ఈ 1,450 కోట్ల రూపాయల బ్యాలెన్స్ వర్క్లో పెట్టి ఉంటే మా 5 ప్రాజెక్టులు పూర్తి అయింటే శాశ్వతంగా రాయలసీమ తాగునీరు సాగునీరు పరిష్కారం అయిపోయింది. అది పూర్తి చేయలేదు, దానికి నిధులు కేటాయించలేదు. తను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి జలాన్ని డైవర్ట్ చేయకపోతే ఈరోజు కృష్ణని ఎట్లా బ్యాలెన్స్ చేస్తాము అనేది అదొక సపరేట్ డిబేట్. ఈరోజు రాయలసీమకి సంబంధించిన ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదు అన్నది మాట. అలా ఈ రోజు మా రాయలసీమ 5 ప్రాజెక్టులకు 1,300 కోట్ల రూపాయలు కేటాయించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి అంటే 88% ఇరిగేషన్ లెక్కల ప్రకారం 88% రాష్ట్ర పూర్తి చేస్తారు. దురదృష్టం శాతం ఆయన చనిపోయారు. ఆ 12% పనులు పూర్తి చేయాల్సిన ముఖ్యమంత్రి గారు బుద్ధులు పెట్టి పట్టించక పరిగెత్తారు. ఈరోజు పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా ఎమ్మగంట్ల సంప ద్వారా మాకు పులివెందులకు ఇస్తానంటున్నటువంటి వాటర్ కూడా రాజశేఖర రెడ్డి గారు 237 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఆ ప్రాజెక్టుని ఆయన 660 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశాడు. సుమారు కొద్దిగా గొప్ప రోజు గవర్నమెంట్ కింకుమర్ గవర్నమెంట్ చేసింది. తాను వచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నాడు. ఈ రోజు వదులుతున్నటువంటి నీళ్లు కూడా 2014 ఒకసారి వదలలేదని చెప్పండి. 2014లో అదే చెప్తున్నా. కరుణాకర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భాస్కర్ ఎవరు ఏమిటి అనే కదా తోటపల్లి రిజర్వాయర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మేము చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ వేశాడు కాబట్టి దాన్ని పక్కన పడేశారు. మేము అట్లా ఎట్లా గత ప్రభుత్వం ఏం చేసింది, ఎంతవరకు చేసింది అట్లా ఆ డబ్బులు కనుక నిజంగా 80 డబ్బులు ఖర్చు పెట్టారంట్లా డబ్బులు అలాట్ చేశారు. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? అక్కడ ఖర్చు అవ్వాలా. ఒకటి కాలువలతో వేరే కానీ డ్యాములు లేవు. నేనేమంటున్నానంటే ఏది ముందు చేయాలో అది చేయాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలా. రెండోది ఇంకోటి ఏం చెప్తున్నారు, అది ఆ డబ్బులు పట్టుసేమ వదిలేసి ఇది పెట్టుంటే ఒకటి మేము 7 ప్రాజెక్టులు యుద్ధ ప్రాజెక్టు మీద తీసుకున్నామని చెప్తా ఉన్నా. మన ఆర్థిక పరిస్థితి విభజన జరిగింది, మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేనేమంటున్నానంటే చేసిన దాన్ని మీరు అభినందించడానికి ఎందుకంటే మీకు బాధ నీళ్లు వస్తున్నాయా లేదా, 47,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయా లేదా. నేనేమన్నానంటే ఒకటి ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేస్తారు. అది గత ప్రభుత్వం 80-90% ప్రూవ్ చేసిన పనుల్ని కంప్లీట్ చేసే అవకాశం ఆయనకు వచ్చింది ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు మొత్తం నేనే దీనికి శంకుస్థాపన చేశా, నేనే పూర్తి చేశా, నేనే నీళ్ళు ఇచ్చా అనేటువంటి ఒక ప్రచార యావతోటి తనే చేశాడనేటువంటి దాన్ని ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు మారుతాయి. కానీ ఈ ప్రచార పిచ్చి వల్ల ఏమైపోయిందంటే మొత్తం గత ప్రభుత్వం అంతా మూడు మీరు మన బడ్జెట్ అలొకేషన్స్ మాట్లాడదాం. వారు చెప్పినట్టు భాస్కర్ రెడ్డి గారు
రాయలసీమ ప్రాజెక్టులకి గత 3 బడ్జెట్లలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు చూస్తే పట్టిసీమ కేటాయించిన నిధుల కన్నా చాలా తక్కువ. వారు చెప్పినట్టుగా నిధులు 1600 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకి పెండింగ్ ప్రాజెక్టులు, అవి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయే ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులు ఖర్చు పెట్టుంటే రాయలసీమకి నిజంగానే ఈవేళ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అయి ఉండేవాడు. ఇప్పుడు కూడా మీరు ఈ గండికోట రిజర్వ్ ద్వారా ఇస్తున్నటువంటి ప్రాజెక్టు కూడా సుమారు 700 కోట్లు కేటాయించైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఉండగా కాంగ్రెస్ హయాంలో చేపట్టిన దాన్ని ఇవాళ పూర్తి చేశారు. సంతోషం. ఎవరైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి వచ్చిందంటే. చివరికి ఎలా అయిపోయిందంటే మన ముఖ్యమంత్రి గారు ఈ చర్చ అంతా ఎందుకు వస్తుందంటే ముఖ్యమంత్రి గారు ప్రచార ఆర్భాటం తనంతా తానే చేసినట్టు. ఈ విషయాలు అవినీతి వారు చెప్తున్నారు. 80% అంట అవినీతి ప్రాజెక్టులో తినేశారంట. వీరు వచ్చి 15% పూర్తి చేశారట. ఆ రోజుల్లో కాంగ్రెస్ హయాంలో ఒక బహిరంగ సవాల్ చేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు దగ్గర బహిరంగ చర్చ పెట్టారు. ఆ రోజు తెలుగుదేశంలో ఉండేటువంటి సిఈ రిటైర్డ్ మారుతి గారే తెలుగుదేశం నుంచి అటెండ్ అయ్యారు బహిరంగ విచారణకి. పబ్లిక్ని వచ్చి ఆధారాలతో సహా ఎక్కడ మీకు ఆధారాలు అవినీతి జరిగిందో ప్రతి ప్రాజెక్టులో చెప్పమని చెప్తే ఎక్కడ అవినీతి నిరూపణ కాలేదు. కనుక వీళ్ళు ప్రచారం అవినీతి అని చెప్పేసి ధనయజ్ఞం అని ఒక క్యాప్షన్ ఖాయం చేసి మొత్తం అంతా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఈవేళ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఈ విషయంలో విష్ణు గారు కూడా మాట్లాడతారు. అనంతపురం వాసి, రాయలసీమకి వాసి, నీళ్ళు కష్టాలు తెలుసున్నటువంటి ఏం చెప్తారా విష్ణు గారు? ఎవరైనా కానీ మురళి గారు ఒక మంచి పని జరిగింది. రాజకీయాలు ఎవరు పర్సెంటేజ్ ఎంత క్లెయిమ్ చేసుకోవాలో, ఏ పార్టీకి తీసుకోవాలనే అంశాన్ని పక్కన పెడితే ఈరోజు రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతుందో కృష్ణా జలాలు ఆల్రెడీ కర్నూలు జిల్లాలో వినియోగంలో ఉంది. హంద్రి నివా ద్వారా కొంత మాకు అనంతపురంకి వచ్చింది. ఇంక ఇప్పుడు మిగిలింది చిత్తూరు జిల్లాకు, కడప జిల్లాకు. ఈరోజు ఈ యొక్క పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఉన్నటువంటి పైడపాలెం రిజర్వాయర్లోకి నీళ్ళు వస్తే దీని నుంచి ఈరోజు మాకు ఈ మన పులివెందుల కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి పొద్దుటూరు మన జమ్మలమడుగుకు నీళ్ళు వస్తాయి. నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే మాకున్నటువంటి ప్రధానమైన క్లెయిమ్ గురించి కాసి నీళ్లు ఒక దట్టు రావాల్సినటువంటి ప్రాంతానికి న్యాయంగా ధర్మంగా మా సోదరులు గౌతమ్ గారు కానీ భాస్కర్ రెడ్డి అన్న కానీ మొట్టమొదటి వాళ్ళు మిగతా చర్చ ఏదైనా మాట్లాడుకున్నా కూడా దీన్ని ఫస్ట్ స్వాగతించినంటే నేను వాళ్ళిద్దరిని కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను అభినందిస్తూ. వీళ్ళిద్దరి యొక్క కోణం కూడా ఏంటంటే క్లెయిమింగ్ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి, స్వాగతించండి అంటున్నా. మంచిదే. నెక్స్ట్ ఆప్షన్ లో గౌతమ్ గారు కానీ భాస్కర్ రెడ్డి అన్న కానీ ఈ రోజు నీళ్లు రావడాన్ని, ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తే మంచిదే అంటున్నా. నేను మిమ్మల్ని విమర్శించలే. ఇక్కడ ఏంటంటే మురళి గారు హంద్రి నివా ఉంది. హంద్రి నివాను ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేశారు. తర్వాత మళ్ళా నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కోట్ల విజయభాస్కర్ గారు ఒకసారి ఫౌండేషన్ వేశారు. మూడోసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రారంభం చేశారు. నాలుగోసారి ఇప్పుడు దాన్ని ఇంకా హంద్రి నుంచి నివా వరకు ఉన్నటువంటి దాన్ని కుప్పం వరకు ఎక్స్టెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంత ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎవరైనా సరే మంచి చేసేదాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. రెండు ఇక్కడ అదే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధులు ఇచ్చారు. మీరు చెప్పండి. మేము కూడా చెప్తాం. మీరు 15% పూర్తి చేసి మాదే క్రెడిట్ అంటే మేము కూడా ఒప్పుకుంటాం. మీరు 85% ఆ రోజు కాంగ్రెస్ హయాంలో నిధులు ఇచ్చి ఖర్చు చేశారని సంతోషించవచ్చు కదా. మేము కూడా అదే చెప్తున్నాం. ఇక్కడ మురళి గారు ఒక్క నిమిషం, అదే చెప్తున్నాం. ఎవరన్నా మీరు క్లెయిమ్ చేసుకోండి. ప్రశ్న అది కాదు. రాయలసీమ ఎడారైపోతున్నటువంటి ప్రాంతంలో మేము ఏదైతే ఎన్ని రోజులుగా కోరుకున్నటువంటి ఏదైతే కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మాకు వచ్చాయి, వచ్చిన దాన్ని స్వాగతించండి. రెండోది ఏంటంటే మీరు క్లెయిమ్ అనేటువంటిది ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు వాటి మీద చిత్తశుద్ధి చూపిస్తే వాళ్ళందరినీ అభిమానిస్తారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఇంతసేపు లెక్కలు చెప్పారు. మేమేం అభ్యంతరం లేదు. రాజశేఖర రెడ్డి గారు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, ఆయన పని చేశాడు, ఆయన్ని అభినందిస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేటరీ వచ్చింది, అవకాశం వచ్చింది, ఆయన చేస్తున్నాడు, ఆయన్ని అభినందిద్దాం. ఎవరు మంచి చేస్తే వాళ్ళు అభినందిద్దాం. రాజకీయ కోణం ఎందుకు? ప్రజలు నిర్ణయిస్తారు. మీరు మంచి చేశారా, నేను మంచి చేశానా, ఇంకో ప్రభుత్వం మంచి చేసింది అనేటువంటిది రాజకీయ మంచి చేసిందని స్వాగతించండి. రాజకీయమే చేయదలుచుకున్నారనేది విష్ణు ప్రశ్న. చెప్పండి. నేను అన్నది ఏంటంటే విష్ణు ఒక్క నిమిషం. విష్ణు 2013లో 3 TMCల వాటర్ని అప్పుడు కడప జిల్లా కలెక్టర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిలీజ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో ఇదే పనిని 2017 ఏప్రిల్లో కడప జిల్లా కలెక్టర్ కోనారావు గారు చేశారు. అప్పుడు ప్రశ్న మీకు అడుగుతా చెప్తారా భాస్కర్ రెడ్డి గారు? మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు 35 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు ఎవరైతే నిర్వాసితులు, ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పండి మీరే. నేను కాదనట్లే, మీకు అడుగుతున్న ప్రశ్న.
చిన్న ప్రశ్న అడుగుతున్నా, మిగతా అంతా బాగుంది, నేను కాదనట్లే. ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఆగింది తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. నిర్వాసితులు అడిగినటువంటి భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి నిధులు వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు గ్రామాలు ఖాళీ చేయలేదు. గ్రామాలు ఖాళీ చేయకపోవడం వల్ల అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణమైనా కూడా ఖాళీగా ఉండింది. కాబట్టి ఈ రోజు వచ్చిన తర్వాత సతీష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వం కావచ్చు, కొంచెం చొరవ చూపించింది, కొంత డబ్బులు ఇప్పించింది, నిర్వాసితులకు ఒప్పించింది, 400-500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు గ్రామాల నుంచి బయటకు వచ్చారు, నీళ్ళు ఇచ్చారు. నువ్వు రాంగ్ ఇది 100% ఫ్యాక్ట్. నేను ప్రాజెక్ట్ దగ్గర పోయి వచ్చిన, మీ టన్నల్ చూసి వచ్చిన, పెండింగ్ టన్నల్ లోపలికి పోయి వచ్చిన, మీరు ఆపినటువంటి నీళ్లు గ్రామాలకు పోయి వచ్చిన. చెప్పండి భాస్కర్. ఒక్కసారి నువ్వు అడిగిందని సమాధానం చెప్తా. ఇప్పటి వరకు గండుకోట నిర్వాసితులకు డబ్బులు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పటికే ఆందోళన చేస్తున్నారు, కలెక్టర్ కార్యాలయం దగ్గర కూర్చొని దీక్షలు చేస్తున్నారు, నిరసన చెప్తున్నారు, ముట్టడిస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు. వాళ్ళకి అందరూ కానీ గండుకోట నిర్వాసితులకి పేమెంట్లు జరుగుంటే ఇప్పుడు వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఇది మనం ఒప్పుకోవాల్సిన అంశం. రెండోది, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే గండుకోటకి నీళ్ళు ఇస్తారు, గండుకోట రిజర్వాయర్ ద్వారా, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తానంటున్నారు, సింహాద్రిపురం తొండూరు మండలానికి ఇస్తానంటున్నారు, కొండాపురంకి. ఇదే పని 2014లో అప్పుడున్న కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పెండింగ్ పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు పూర్తి చేసి పర్మనెంట్ గా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. 2014 నిర్వాసితులకు మీరు ఆ రోజు పనిచేసిన కలెక్టర్ గారిని అడగండి. మీ దగ్గర అందుబాటులో ఉన్నారు, కడప జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి కోన శ్రీధర్ ఎవరైతే ఉన్నారో, శ్రీధర్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు మీరు ప్రయత్నం చేశారు, మేము అభినందిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు నీళ్లు ఇవ్వడానికి మేము ఎవరు తప్పుపట్టట్లే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇచ్చారు, తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది, మీరు స్వాగతించండి. క్లెయిమ్ చేసుకోవడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరెంత పని చేశారనేది. ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో పనులు ప్రారంభం చేశారు, ఈ రోజు పూర్తి చేశారు, నీళ్లు ఇస్తున్నారు. దీన్ని మీరు స్వాగతించడం లేదనే విషయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాం మిమ్మల్ని. అంతే, మిగతా విషయాన్ని తప్పుపట్టట్లేదు. ఇప్పుడు మేము స్వాగతిస్తాం. ఎప్పుడు స్వాగతిస్తాము? ఊరికి మోటార్ ఆన్ చేయడం కదా, పెండింగ్ పనులు పూర్తి చేసి శాశ్వతంగా నీళ్ళు ఇస్తే స్వాగతిస్తాం. పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో అది నువ్వు రాయలసీమ వ్యక్తి, నేను రాయలసీమ వ్యక్తి, పెండింగ్ పనులు పూర్తి చేసి పర్మనెంట్ గా శాశ్వతంగా సాగునీరు తాగునీరు ఇస్తే మేము స్వాగతిస్తాం. అలా కాకుండా పెండింగ్ పనులు అలాగే వదిలేసి దానికి ఏ రకమైన నిధులు కేటాయించకుండా 2014లో స్విచ్ ఆన్ చేసినట్టు కానారాగు శ్రీధర్ గారు చేసినట్టు ఇప్పుడు తను స్విచ్ ఆన్ చేసి పులివెందులకు నీళ్లు ఇస్తారంటే అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చింది. రెండు విషయాలు క్లారిఫై చేయాలి. ఒకటేంటంటే, ఇందా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గౌతమ్ మాట్లాడినా కానీ నిధులు ముందు ఇక్కడ ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. నేనేం చెప్తున్నా, అసలు మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా ఏదైతే గోదావరిలో నుంచి సముద్రంలో పోతుందో వాటర్, ఆ వాటర్ నేను తీసుకొచ్చి కృష్ణాలో దింపి, కృష్ణా నుంచి ఏదైతే శ్రీశైలం నుంచి వస్తుందో ఆ వాటర్ రాకుండా అక్కడి నుంచి రాయలసీమకి ఇవ్వాలని దాన్ని పెడితే ప్రయారిటైజ్ చేసే జరిగింది ఒకటి. రెండవది ఏంటంటే, ఏదైతే నిర్వాసితులు ఉన్నారో ఆయనకి మనసుకు తెలుసు, మీరు డబ్బులు ఎవరికి వాళ్ళకి వెళ్ళాలా, వాళ్ళు ఇచ్చిందంతా అరకొరకు ఇచ్చారు నిధులు. కానీ వాళ్ళు తెలుగుదేశం నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ఇచ్చామో ఆయన గుండె మీద చేసుకుని చెప్పమండి. రెండు, ఆ రోజు చేసింది ఎంత ప్రాజెక్టు, ఈవేళ చేసింది ఎంత. నేనేమన్నానంటే, ఎవరు ముఖ్యం అట్లా అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు డబ్బులన్నీ తీసుకొచ్చి ప్రభుత్వంలో కూడబెట్టి ఉంచాం, మీరు ఖర్చు పెట్టారు, మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, అది మేము క్లెయిమ్ చేసామా మీరు క్లెయిమ్ చేసింటే ప్రజలకు తెలుసు. నేనేమన్నానంటే, ఎవరు ప్రజల తరపున ఉన్నారు, ఈవేళ మీరు ఏదైతే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నామో స్వాగతించడానికి మీకున్న అభ్యంతరం ఏమిటి, కాంగ్రెస్కి కానీ వాళ్ళకి కానీ చేసి. నేనేమన్నానంటే, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి, కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ రోల్ ఎందుకు ప్లే చేస్తారు, ప్రతిదీ విమర్శించడమే. ప్రతిదీ విమర్శించకుండా నేనేం చెప్తున్నానంటే, ఎస్ రాయలసీమలో నీళ్లు కావాలి ముందు. 47,000 విమర్శ కోసం విమర్శ అయితే కాదు, విమర్శ కోసం విమర్శ అయితే మేము కూడా సరి చేసుకుంటాం. కానీ భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 2013లోనే కలెక్టర్ స్విచ్ ఆఫ్ చేసి నీళ్లు ఇచ్చిన పైప్ ద్వారానో లేకపోతే దాని ద్వారా ఇచ్చిన దాన్నే మళ్ళీ వేళ చేసి మేమే ఎలా పూర్తి చేసామని చెప్తారని దానికి ఒక సమాధానం చెప్తారు. విష్ణు గారు అడిగారు, హంద్రీ నీవా గురించి మాట్లాడారు కదా, రాయలసీమ వాసి అనంతపురం వాసి. హంద్రీ నీవాను ప్రారంభించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత హంద్రీ నీవా ఖర్చు చేశారు చెప్పండి, బహిరంగ చర్చకి వెళ్దాం. ఎంత ఖర్చు చేశారు? హంద్రీ నీవాని కాంగ్రెసే అంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం ద్వారానే ఇవాళ పూర్తి చేసే పరిస్థితికి వస్తూ ఉంది. కనుక దానికి కూడా పెండింగ్ నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కనుక కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి 85% నిధులు కేటాయించారు. లాజిక్ మిస్ అవుతున్నారు గౌతమ్ గారు. నేను ఏమంటున్నాను, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన. హంద్రీ నివా అనేటువంటిది రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్ష, మీకు తెలుసు. అనంతపురం జిల్లాకున్న ఏకైక ప్రాబ్లం అది కాదు నేను చెప్పేది.
ఎన్టీ రామారావు గారు కావచ్చు, హంద్రీ నివా కావచ్చు, గండిగో- మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేశారు. ఎన్టీ రామారావు గారు తర్వాత కోట్ల విజయవాసరెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫౌండేషన్ వేశారు. 4వసారి రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభం చేశారు. ఈ రోజు వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు పనులు ముందు తీసుకెళ్తున్నారు. హంద్రీ నుంచి నివా ఉన్నటువంటి ప్రాజెక్ట్ మీరు ఒక్క నిమిషం హంద్రీ నివా అనేటువంటి నామిక్లేచర్ హంద్రీ నివా అనే నామిక్లేచర్ కూడా మార్చి హంద్రీ నుంచి కుప్పం వరకు నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి ఎవరు మంచి చేసినా కూడా స్వాగతించాలి అని నేను చెప్తున్నా. ఇక్కడ రెండో అంశం ఏంటంటున్నారంటే ఈ ప్రాజెక్ట్ కి కన్ఫర్మ్ మాట్లాడితే భాస్కర్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఊరుకు నీళ్ళు వస్తున్నాయి, ప్రతిపక్ష నేత ఉన్న ఊరికి నీళ్ళు వస్తున్నాయి, స్వాగతించడంలో తప్పేముంది? క్లెయిమ్ చేసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి అయ్యా రాజశేఖర రెడ్డి గారు 83 చెప్పుకోండి. ఇచ్చేదాన్ని ఎందుకు వద్దంటారు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఊరికే నీళ్ళు వస్తుంటే బాధపడతారు ఎందుకు అన్నది విష్ణు ప్రశ్న. అన్నా నేను అన్నది ఏంటంటే ఇప్పుడు హెచ్ఎన్ఎస్ విషయం చెప్పారు, మన అనంతపురంకో చిత్తూరుకో ఇంపార్టెంట్ అది. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల్లో హంద్రీ నివా కేటాయించింది 14,05,00,000 9 సంవత్సరాలు కేటాయించింది. రాజశేఖర్ గారు ఖర్చు పెట్టిన పోను 304 కోట్లు ఖర్చు పెడితే హెచ్ఎస్ పూర్తిగా అయిపోతుంది. మీరు అది ఖర్చు పెట్టలేదని అడుగుతున్నారు. అది ఖర్చు పెట్టి పూర్తి చేస్తే శాశ్వతంగా హెచ్ఎన్ఎస్ పూర్తి అయిపోతుంది కదా. దాన్ని కేటాయించింది 70 కోట్లు మన అసెంబ్లీ బడ్జెట్లో. అది పూర్తి శాలరీలకు సరిపోతుంది. రెండేది పులివెందులకి నీళ్లు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించాలి. పులివెందులకి నీళ్లు ఇవ్వడం అంటే 2013లో చేసినట్టుగా అదే పని. ఇప్పుడు 3 టీఎంసీలు వాటర్ ఇచ్చారు కోన శ్రీధర్ గారు కలెక్టర్ గారు. అదే పని చేస్తూ మీకు నీళ్ళు ఇచ్చామని చెప్పొద్దండి. బ్యాలెన్స్ ఉన్నటువంటి 110 కోట్ల రూపాయలు వర్కులు పెండింగ్ వర్కులు ఖర్చు పెట్టి పూర్తి చేసి శాశ్వతంగా నీళ్ళు అంటున్నా. ఇప్పుడు ఎత్తిపోతల పథకం అంటారు. ఎత్తిపోతల పథకం నీళ్ళు ఆగిపోతే మళ్ళీ ఆగిపోతాయి. అది ఆ కాలం మిగిలిన 110 కోట్ల రూపాయలు వర్కులు పూర్తి చేసేస్తే పర్మనెంట్గా శాశ్వతంగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా మాకు ఇమ్మకుంట సంపకు నీళ్లు వచ్చేస్తాయి కదా. ఆ పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ఇప్పుడు మీరు సరైనటువంటి క్వశ్చన్ అడిగారు. గౌతమ్ అన్నట్టు పబ్లిసిటీ కోసము చేసిన పనినే వేరే వాళ్ళు. ఇప్పుడు మా శ్రీ సిటీకి వచ్చి శ్రీ సిటీలో ఎవరో ప్రాజెక్టులు కడితే కిరణ్ కుమార్ గారు ఓపెన్ చేసినటువంటి ప్రాజెక్టులు సరిపడా మళ్ళీ ఓపెన్ చేశారు. అట్లా చేయొద్దు అంటున్నాం. మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశాడు, ఈయన మళ్ళీ అదే ఈయన ప్రారంభోత్సవం చేశాడు. అట్లా చేసి శాశ్వత పరిష్కారం చేసి ఏదైతే ప్రాజెక్టులు ఒకటే చెప్తున్నా, మీకు కావాల్సింది ఈవేళ ప్రజాస్వామ్యంలో మాకు అధికారం ఇస్తున్నారు. ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అన్ని కంప్లీట్ చేస్తున్నాము. మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈవేళ ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత 47,500 ఎకరాలకి నీరు వస్తుందా రాదా, 640 గ్రామాలకి త్రాగునీటి వస్తుందా లేదా. నేనేమన్నానంటే ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్తుంటే 7 ప్రాజెక్టులు ప్రయారిటీ మీద చేస్తూ వస్తున్నాము. మీరు నిధులు ఎక్కడ తీసుకొస్తారు, మేమే చేసామంటే. నేనేమన్నానంటే మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఆహ్వానం పలికి అక్కడ కన్స్ట్రక్టివ్గా మీరు జనంలోకి వెళ్ళి మా తప్పులుంటే మీరు చెప్పండి. రేపు ఎన్నికల టైంలో మీకు కావాలంటే మీకు గంపలతో ఓట్లు పోస్తారు. అది కాదు నేను చెప్పేది. నేను ఒకటే చెప్తున్నా, మీకు మన యొక్క ప్రాజెక్టులన్నీ కంప్లీట్, మనం విభజన జరిగిన తర్వాత మనకు కావాల్సింది అభివృద్ధి. మేము ప్రాంతాలకు అతీతంగా ఇప్పుడు అతను ఉంటే రాజకీయ దుద్దుండులు ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు, లేకపోతే అంతకుముందు నీలం సంజయ్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాయలసీమ రత్నాలసీమ అంటే ఏం చేశారు చేయలా. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు 88లో దానికి ఫౌండేషన్ సోన్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాం. తెలుగుగా కంప్లీట్ చేశాను. దేశ దివాకర్ రెడ్డి గారు చెప్పాడు. అదే మురళి గారు నేనేం చెప్తున్నా అంటే మీకు స్వాగతించడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి? రైతులకి అక్కడ నీళ్లు ఇస్తున్నావా లేదా? ఆ నీళ్ళు ఇస్తున్నారు కరెక్టేనండి. మా అది కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసి పర్మనెంట్ గా నీళ్ళు పోలవరం కూడా 50 ఏళ్ళు పోలవరం కడతామని చెప్పారు. పోలవరం ఈ రోజు కంప్లీట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇస్తుంది. ఎవరు పని చేస్తున్నారో దాన్ని స్వాగతించండి. పేరు నరేంద్ర మోడీకి వస్తుంది, లేకపోతే చంద్రబాబు నాయుడుకి వస్తుంది, ఉమాభారతికి వస్తుంది అని బాధపడడం ఎందుకు? పని అవుతుంది. ఏమే చేస్తున్నారంటే మీరు రండి చూపెడతాం అవుతుందా లేదు. ఒక చర్చ ఏంటంటే దీంట్లో ప్రధానంగా రాష్ట్రం అంతా నీళ్లు కావాలి, వెనకబడిన ప్రాంతాలంతా ఎక్కడైతే నీరు లేదో అన్ని రాయలసీమ అంతా నీళ్లు కావాలి, ప్రాధాన్యతలో ప్రాజెక్టుల్లో బడ్జెట్లో కేటాయించి చేయాలి. ఇది ఏ ప్రభుత్వమైనా చేయాలి, ప్రజలు హర్షిస్తారు. కానీ అధికార పక్షం ముఖ్యమంత్రి గారి తెలుగుదేశం నాయకుల యొక్క ప్రచార ఆర్భాటం ఎలా ఉందంటే ప్రతిపక్ష నాయకుడు పులివెందుల్లో ఉన్నాడు కనుక పులివెందులకు నీళ్లు ఇస్తున్నాం, పులివెందులకి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చేసినట్ట, పులివెందులకి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చేసినట్ట. బాధ ఉంటే మీరు కూడా పోయి చెప్పుకోండి జనాలకి. చెప్పండి.
మురళన చెప్పండి భాస్కర్ రెడ్డి గారు, మీరే చెప్పాలి. ఒకటి నేను కమ్మటి రామ్మోహన్ అడుగుతున్నా, ఓకే మీరు నీళ్ళు ఇస్తున్నారని మీరు చెప్పమంటున్నా, స్వాగతించమంటున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పెద్దవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో మాకున్నటువంటి జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, వెలుగొండ కానీ, శ్రీశైలం రిజర్వాయర్ కానీ, మాకున్న తెలుగుగంగ 5 ప్రాజెక్టులకి రాజశేఖర గారు ఉన్నప్పుడు 88 to 90% ఆయన పూర్తి చేసిన మాట. ఈరోజు చనిపోయాడు, ఆయన రాడు. మనకి ఇరిగేషన్ లెక్కలు ఉన్నాయి. లెక్కల ప్రకారం ఆయన 88 to 90% ఆయన పూర్తి చేసిన సార్, ఎవరు claim చేస్తున్నారు? భాస్కర్ రెడ్డి గారు, నిజమా కాదో ఒకటి భాస్కర్ రెడ్డి గారు, చెప్పండి. మీ పాపం రాజశేఖర అన్నా, ఇది పాపం. 80% ఆ మాట మీరు ఒప్పుకోకుండా కాదు. మీరు చుచ్చాయి మీరు చేసి ప్రాజెక్ట్ మీరు చేసుకుంటే బదనాలు అయిపోయింది. చేసి పాపమా కాదా? ఎన్నికల ఇది నాటికి పాపమా కాదా? ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు ఏ రకంగా మాట్లాడారు చూద్దాం. ఇక ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు మళ్ళీ ఏ రకంగా టర్న్ అవుతాయో కూడా చూద్దాం. రద్దు నిర్ణయం, నోట్ల రద్దు నిర్ణయం మాది కాదు, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమం అనేది ఆర్బీఐ నిన్న స్పష్టంగా పార్లమెంటరీ కమిటీ ముందు తేల్చెప్పినటువంటి అంశం. ఈ అంశం మీద ఇప్పుడు వివాదం చెలరేగుతున్న సందర్భంలో గౌతమ్ గారు, ఒకటి నోట్ల రద్దు అంశానికి సంబంధించి భారతదేశంలో ఉన్న వ్యవస్థల్లో ఆర్బీఐ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా నోట్ల రద్దు కరెన్సీకి సంబంధించిన విషయాలన్నీ ఆర్బీఐ చూడాలి. అపాయింట్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది ఆర్బీఐ గవర్నర్ని. కానీ వన్స్ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆర్బీఐ అనేది ఒక ఇండిపెండెంట్ అటానమస్ బాడీ, మన ఎలక్షన్ కమిషన్ ఎలా చేస్తుందో అలా చేయాలి. ముఖ్యంగా నోట్ల రద్దు అంశాన్ని నిజంగా ఆర్బీఐ చేయాలని నిర్ణయం చేస్తే ఆర్బీఐ ఎన్నిసార్లు సమావేశమైంది, ఎన్నిసార్లు చర్చించింది, ఏ ప్రాతిపదికన నోట్ల రద్దు అంశాన్ని ప్రతిపాదిస్తుంది ప్రభుత్వానికి అనేది అసలు ఆర్బీఐ మొత్తం ఈ రద్దు వ్యవహారాన్ని చేయాల్సిన అవసరం. కానీ ఆర్బీఐ ఇప్పుడు విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి వచ్చింది భారతదేశంలో. ఒక మొత్తం 100 కోట్ల 120 కోట్ల జనాభా కలిసిన కరెన్సీని నడిపే ఒక ఆర్థిక వ్యవస్థ, ఆర్బీఐ అనేటువంటి అధికారం ఉండేటువంటి వ్యవస్థ విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ఇవాళ భారతదేశం మీదే అవిశ్వాసం వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ పౌరుడికి కలగవచ్చు, బయట వాళ్ళకి కూడా కలగవచ్చు. కనుక ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏమిటి? నిజంగా నోట్ల రద్దు చేసి ఈ 4 లక్ష్యాలని నల్లధనం కానీ, నకిలీ కరెన్సీ కానీ, లేకపోతే ఉగ్రవాదం కానీ ఇట్లాంటివన్నీ అరికట్టాలని ప్రభుత్వం భావిస్తే అలాంటి చర్చని ఆర్బీఐతో చర్చించిన తర్వాత ఆర్బీఐ ఎలాంటి అనాలిసిస్ చేసింది, ఎంత నల్లధనం ఉందనుకుంది, ఎంత ఫేక్ కరెన్సీ ఉందనుకుంది, ఈ నోట్ల రద్దు ద్వారా లక్ష్యాలు నెరవేరుతాయనుకుందా లేదా, ఆ సమగ్రతనన్నీ ఏమీ ఇవ్వలేదు. కేవలం నేను అనుకుంటున్నా 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్ని ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి 5 రాష్ట్రాల్లో కనీసం ఉత్తరప్రదేశ్ నన్నా పట్టుకోవాలనే ఒకే ఒక రాజకీయ లక్ష్యంతో ఈ సర్జికల్ స్ట్రైక్ యూపీ ఎలక్షన్ మీద చేశారు నరేంద్ర మోడీ గారు ఈ నోట్ల రద్దు ద్వారా. నిన్న ప్రజాబద్ధుల కమిటీ చైర్మన్ వీళ్ళ పార్టీ నాయకుడే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరప్పమొయిలి గారికి అధికారికంగా కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఉంటారు, వీళ్ళ కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నానంటే వీళ్ళ నాయకుడు అధ్యక్షతగా ఉన్నటువంటి పిఏసీకి అధికారికంగా 7 పేజీల లేఖ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. ఆ లేఖ తెప్పించుకోమనండి. దాంట్లో ఏం రాశారంటే వాళ్ళు స్పష్టంగా 7వ తేదీ నవంబర్న కేంద్ర ప్రభుత్వం మాకు ఒక లేఖ అందించింది. నల్ల డబ్బు, ఉగ్రవాదుల దగ్గర కొంత డబ్బు చేరింది, నకిలీ నోట్లకు సంబంధించిన విషయంలో తీవ్ర సమస్య ఉంది, కాబట్టి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచనను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ పంపించింది. రిజర్వ్ బ్యాంక్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని రిజర్వ్ బ్యాంకు ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క అభ్యర్థనను పరిశీలించి ఇప్పుడు 7వ తారీఖు చెప్తే 8వ తారీఖున అవును హోంవర్క్ లేదు అన్న విషయం అంగీకరిస్తున్నారు విష్ణు గారు. ఎక్కడ ఎటువంటి హోంవర్క్ లేదు, ఎటువంటి హోంవర్క్ లేదు అన్న విషయం ఈ రోజు విష్ణు అంగీకరిస్తున్నాడా? అంగీకరించిన ఫ్యాక్ట్ అది కదా. మీరు నేను చెప్పండి. దొంగల దగ్గర ఉన్న డబ్బును పట్టుకోవాలంటే వాస్తు చూసుకొని టెలిఫోన్ చేసి ఈమెయిల్ చేసి పోతే దేశంలో ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా విష్ణు గారు. సిస్టమ్ ఫెయిల్యూరా సక్సెస్ అదే అయింది కదా. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, సిస్టమ్ ఫెయిల్యూర్ అయ్యి మొత్తం ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం. ఈ రోజు మా లెక్కలే చెప్పమంటారా? జాగు ఇక్కట్లలో మా లెక్క 60 రోజులుగా వస్తున్నారు. మా అంచనా చెప్పంటారా? కూడా అలా రాసే పరిస్థితి వచ్చింది. మా అంచనా చెప్పమంటారా? 4 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం దగ్గర అనధికారికంగా చెప్తున్న లెక్క డబ్బులు వచ్చినాయి. ఒకటి ఒక్క నిమిషం ఆగాలి చెప్తారు, అది కూడా చెప్తారు. డిసెంబర్ 10 తర్వాత ఇంతవరకు ఆర్బీఐ స్టేట్మెంట్ లేదు ఎక్సెప్ట్ ఆదాయం మాత్రమే. అసలు ఆర్బీఐకి చేరింది అంత ఆర్బీఐ ప్రింట్ చేసింది. ఒక నిమిషాలు పూర్తి చేయనా? చెప్పండి. 1 కోటి నుంచి 100 కోట్ల రూపాయల వరకు బ్యాంకుల్లో నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు జమ చేసిన ఖాతాల సంఖ్య 1 లక్ష. తెలుగు రాష్ట్రాల్లోనే 3,750 ఖాతాలు. నన్ను మాట్లాడమంటే మీరు అబద్ధం చెప్పి ప్రజల్ని ఊరికి మాట్లాడుకోమన్నా. 1 కోటి నుంచి 100 కోట్ల మధ్యలో తెలుగు రాష్ట్రాల్లోనూ 373 ఖాతాలు.
దేశమంతా 1 లక్ష ఖాతాలు, 70 లక్షల ఖాతాల్లో 2 లక్షల నుంచి 10 లక్షల పైన మనకి కాని సబ్జెక్ట్ లో మనం వేలు పెట్టి ఇప్పుడు కాలిన తర్వాత మందు రాసుకుంటామా? ఒక విషయం కాలం నిర్ణయిస్తుంది. ఈరోజు మేము నోటు రద్దు చేసిన తర్వాత 7 రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 7 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. పంజాబ్ లాంటి చండీగఢ్ లో కూడా మేము గెలవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో నరేంద్ర మోడీ సభ పెడితే 8 లక్షల మంది వచ్చారు. కాబట్టి కాలం చెప్తా సమాధానం. రాజకీయాల కోసం సిస్టమ్స్ ని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆర్బీఐని మీరు ఆర్బీఐ చేయాల్సిన పని ప్రధానమంత్రి గారు చేశారు. సోదరుడు గౌతమ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు నావలేనటువంటి పడవ మీది మీ గమ్యమైనటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పనిని బీజేపీ చేసింది. కాబట్టి ఈ దేశంలో నల్ల డబ్బుకు వత్తాసు పలికింది కాంగ్రెస్ పార్టీ. నల్ల డబ్బు ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర. దేశాన్ని 10 ఏళ్ళు దోచేసుకుని సపోర్ట్ చేయండి. నల్ల డబ్బుతో అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చిదంబరం గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా 63% ఎక్కువ ప్రింట్ చేయడం కూడా దీనికి ఇందులో ఆయన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ యూపీఏ దీని మీద ఏం లేదంటే అయితే ఏంటంటే దీన్ని కడుక్కోవాలనంటే ఈవేళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం. ఇవాళ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా కేర్ఫుల్ గా మాట్లాడారు. విష్ణు గారు చెప్పినట్టు కాదు మురళి గారు, విష్ణు గారు చెప్పినట్టు ఆర్బీఐ చెప్పినట్టు మాకు కేంద్రం నుంచి సిఫార్సు వచ్చింది. దొంగను ఎట్లా పట్టుకుంటారు? పోలీసులు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాము, వాస్తు బాగుంది, 4 రాకాలు పోలీసులు చంపేట్టుకోకూడదు. దొంగ పోలీసులు ఎదురు కొట్టి చంపేసి మురళి గారు ఇప్పుడు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ కూడా చాలా కేర్ఫుల్ గా ఆర్థికవేత్తగా ఆర్బీఐ గవర్నర్గా చేశాడు, ప్రధానమంత్రి చేశాడు, కాంగ్రెస్ కాబట్టి లాస్ట్ లో ఒక మాట అన్నాడు. కానీ ఆయన కూడా అది ఎందుకన్నాడంటే దానికి నిదర్శనమే నిన్న బ్యాంక్ లో ఏదైతే శేఖర్ రెడ్డి దగ్గర 70 కోట్లు పట్టుకున్నారు. దానిని అరికట్టాలంటే డెమోక్రటిక్ కంట్రీ మనకి ఇప్పుడు ఎందుకు క్యూర్ కూడా మీరు చూస్తుంటారు. మొన్నటికి ఇప్పటికి తేడా, జనవరికి కొంత తేడా వచ్చింది. అయితే మీరు అన్నట్టు ఏంటంటే 50 రూపాయలు 100 రూపాయల నోట్లు గ్రామాలు, ఇప్పుడు ఎన్ని గ్రామాలకు బ్యాంక్ ఉంటుంది ఉండదు, సహజం అది. అయితే అందుకే అప్పీల్ ప్రధానమంత్రి ఎందుకు చేశారంటే ఇందాక ఆర్బీఐని కూడా మనం తప్పు పట్టలేము. ప్రధానమంత్రి ఎందుకంటే తనకున్న బ్రాండ్ ఇమేజ్ వల్ల జనంలో అలజడి లేకుండా ఉంటుందని తను అప్పీల్ చేసి అనౌన్స్ చేశారు. దానివల్ల భాస్కర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. భాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు అవినీతి నిర్మూలించడం కోసం డిమానిటైజేషన్ చేసాం, పాత నోట్లు రద్దు చేసాము, తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. అవినీతి నిర్మూలించడానికి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇంతకుముందు మొదలన్నా మీరు చెప్పినట్టే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా సామాన్యులను ఇబ్బందులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఏమైంది, ఈరోజు నేను ఇప్పుడు అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం రఘునాథ్ గారిని సంబడివచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఈ నిర్ణయం వల్ల 35% ఉద్యోగాలు మేజర్ ఇండస్ట్రీస్లో పడిపోయినాయి అని, 45% ఆదాయం పడిపోయిందని, మార్చి నాటికి మరో 45% మేజర్ ఇండస్ట్రీస్ ఉద్యోగాలు పడిపోయే అవకాశం ఉంది అని. అంటే మనది పేద కంట్రీ, మన పేద కంట్రీకి తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నటువంటి చిన్న సన్నకారు ఉద్యోగాలను భవిష్యత్తు బాగుంటుందని తాజా ప్రకటనతో వచ్చినటువంటి మరొక వివాదం ఇది. మరి ఇంకా పనిని ప్రధానమంత్రి గారు రాజకీయ ఆరోపణలు ప్రచారోపణలు చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ చర్చలో పాల్గొన్నటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ వచ్చిన చూస్తూ ఉండండి టీవీ9.